తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ బోయిగూడలో ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు భక్తులు. ముందుగా బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం వద్ద నుండి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి బోయిగూడ కేటీఆర్ పార్క్ వద్ద వేసినటువంటి స్టేజ్ వద్ద ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి రాలేని వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులకు అమ్మవారి దివ్యమంగళ దర్శనం కల్పించేందుకు గాను ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఘటాన్ని లష్కర్ పరిసర ప్రాంతాల్లో పూరవీధుల్లో ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా బోయిగూడ అమ్మవారి ఉప్పలమ్మ దేవాలయం కమిటీ నిర్వాహకులు మంచాల గోపి, ఓరాజు, శ్రీధర్ల ఆహ్వానం మేరకు బోయిగూడ కేటీఆర్ పార్క్ వద్దకు అమ్మవారి ఘటం విచ్చేసింది. ఈ ఘటానికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు మరియు భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలమ్మ గుడి చైర్మన్ మంచాల శ్రీధర్, మంచాల గోపి, ఓ రాజు, రమేష్, అంజిరెడ్డి, గణేష్, సాధు, నర్సింగ్ యాదవ్, రాజు, పద్మారావు, నాగభూషణం మరియు ఆటో నర్సింగ్, కృష్ణ, భాషా, కిరణ్, బీఆర్ఎస్ నాయకులు దేశపాక శ్రీనివాస్, ఎస్ రాజేందర్, రాగిరి నాగభూషణం, కుమార్ యాదవ్, దేవేందర్, త్రిశూల్ శ్రీకాంత్, అనిల్, బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి పురూరవరెడ్డి, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు